ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. సో ఈరోజు అంటే జనవరి నెల మనము క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని అంటాము. సో సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాం జనవరి. సో సర్వైకల్ క్యాన్సర్ అవగాహన గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాము. సో సర్విక్స్ క్యాన్సర్ గురించి మనం అసలు ముందు అవగాహన ఎందుకు ఉండాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఉమెన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అలాగే ఉమెన్లో క్యాన్సర్ వల్ల చనిపోయే డెత్స్, క్యాన్సర్ వల్ల అయ్యే డెత్స్లో కూడా మోస్ట్ కామన్ ఇస్ ద సర్వైకల్ క్యాన్సర్. సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, అలాగే డెత్స్ కాజ్ చేసే దాంట్లో కూడా మోస్ట్ కామన్. అయితే ఈ క్యాన్సర్ని చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు మనము, అలాగే తొందరగా కూడా కనుగొనవచ్చు. సో తొందరగా కనుగొనగలిగి ప్రివెంట్ చేయగలిగి కూడా ఇంకా ఎందుకు మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఇండియాలో ఉన్నది ఇది అని అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనకు అవగాహన లేకపోవడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం స్త్రీలలో, కాబట్టి ఇది ఇంకా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉంది. సో దీనికి మనము ఏం చేయాలి, మనం అవగాహన ఎలాగా ఇవ్వాలి అని అంటే, ఇది ఈజీగా అంటే సర్విక్స్ అనేది గర్భసంచి ముఖద్వారంని మనం సర్విక్స్ అంటాం. సో దీని నుంచి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది దేని వల్ల వస్తుందంటే, ఒక సింపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఒక వైరస్ వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ వైరస్ని మనము డిటెక్ట్ చేయగలిగేది చాలా ఈజీగా ఒక సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం. అంటే జస్ట్ ఒక 2 minutes టెస్ట్. ఇది ప్రతి ఉమెన్ 25 years తర్వాత, మ్యారీడ్ ఉమెన్, సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఎవ్రీ 3 years ఒక సింపుల్ 2 minutes టెస్ట్ చేసుకుంటే, ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ మనకు ఉన్నదా లేదా సర్వైకల్ క్యాన్సర్ మనకి 5 ఏళ్లలో 20 ఏళ్లలో వస్తుంది అని కూడా ముందుగానే కనుగొనవచ్చు. అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ని కూడా మనము ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో తెలుసుకుంటే మనకి దానికి ట్రీట్మెంట్ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే ఈ క్యాన్సర్ రాకుండా కూడా హెచ్పివి వైరస్ మన స్త్రీలలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది ఉంది. సో ఈ వ్యాక్సిన్ 9 to 14 years గర్ల్స్లో ఇవ్వాలి. 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లల్లో 2 doses వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒకవేళ 14 ఏళ్ళ లోపు మనం వేయించుకోలేకపోతే పిల్లలకి 15 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ వరకు కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. బట్ అప్పుడు మనం 3 doses తీసుకోవాలి. సో ఈజీగా మనం ఒక హెచ్పివి వైరస్ని వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ ఆల్రెడీ హెచ్పివి వైరస్ ఉంటే ఉమెన్లోని అది ఈజీగా ఒక 2 minutes టెస్ట్తో కనుగొనగలుగుతాము. కనుగొన్న తర్వాత కూడా ఎర్లీగా కనుగొంటే స్టేజ్ 1లోని దాని 100% క్యూర్ రేట్ ఉంటుంది. సో ఇన్ని ఉండి కూడా ఇంకా మన ఇండియాలో ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉండడం చాలా అంటే బాధాకరము. సో ఉమెన్లోని మనం ఇది అవగాహన పెంచి అందరి పిల్లల్లోని 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లల్లోని 2 doses వ్యాక్సిన్ వేయించాలి. 25 years ఉమెన్ అందరూ వెళ్ళి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఎవ్రీ 3 yearsకి చేయించుకోవాలి. అలాగే ఎర్లీగా తెలిస్తే గనక డాక్టర్ని కలిసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అనేది మనం ఫ్యూచర్లో చూడొచ్చు. థ్యాంక్ యూ. వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ పనిచేస్తున్నాం మెడికల్ హాస్పిటల్. సో గ్యాస్ట్రైంట్రాలజీ అనగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఎండోస్కోపీ. అసలు ఎండోస్కోపీ ఏంటి, ఎందుకు చేయాలి, ఎండోస్కోపీ చేస్తే ఉపయోగం ఏంటి, ఇట్లాంటివన్నీ. సో ఎండోస్కోపీ అంటే ఏం లేదు, అంటే మన ఎండోస్కోపీ అనగానే చాలా మంది పేషెంట్లు మన దగ్గర వచ్చి భయపడుతూ ఉంటారు. అమ్మాయి పరీక్ష అండి, గొంతు ఏదో పెట్టేస్తారు, చాలా అపోహలు ఉంటుంది, దాంతో ఏదో అయిపోతుందేమో, ప్రమాదం అయిపోతుంది. సో ఎండోస్కోపీ ఏం లేదు, చాలా సింపుల్ టెస్ట్. ఎండోస్కోపీ అంటే ఒక రబ్బర్ ట్యూబ్ లాగా ఉంటుంది, ఒక మీటర్ పొట్టుండే రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, దానికి కెమెరా ఉంటుంది, అది గొంతులోంచి పొట్టలో పెట్టి చూస్తాం అంతే. మొత్తం టెస్ట్ చేయడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది, నొప్పి ఏమి ఉండదు. మరీ కంగారు పడే వాళ్ళకి చిన్న వర్తించుకోవడం తేలిక చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎస్పెషలీ చాలా సమయం బట్టి పొట్ట దూరంగా ఉంది, కడుపులో వంట, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇట్లాంటి చాలా మందికి ఉంటాయి. వీటిలో చాలా మందికి ఏదో చిన్న ప్రాబ్లం, మందులు వాటికి సరిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మాత్రం అల్సర్స్ ఉంటాయి. అల్సర్ ఉండే వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కొద్దిగా మారుతుంది. కొంతమందికి అల్సర్లు ఉంటాయి, ఆ అల్సర్లు కూడా క్యాన్సర్ వల్ల వస్తాయి. సో అవి దొరకాలన్నా మనం ఎండోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు మేడం గైనిక్ క్యాన్సర్ గురించి చెప్పారు, అట్లాగే పొట్టలో వచ్చే క్యాన్సర్ కూడా చాలా అర్లీ స్టేజ్లో గుర్తించడానికి వీలు అవుతుంది ఎండోస్కోపీ. అట్లాంటివి గుర్తిస్తే వాళ్ళు ఎండోస్కోపీ ద్వారానే తీసేయచ్చు, వాళ్ళ క్యాన్సర్ ఫ్రీ అయిపోతుంది. సో అర్లీ స్టేజ్లో ఉండే క్యాన్సర్లు ఇలా ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా సిరోసిస్ ఉంటుంది, అంటే మందు తాగే వాళ్ళకి కానీ, హెపటైటిస్ బి వైరస్ వాళ్ళు కానీ సిరోసిస్ వస్తుంది.
వాళ్ళకి పొట్ట లోపల నుంచి బ్లీడ్ అయ్యే సమస్యలు ఉంటాయి, వైరసెస్ అంటారు. ఒక్కోసారి ప్రాణాలతో కొన్ని బ్లీడింగ్ కూడా అయిపోవచ్చు. సో ఇట్లాంటి సిరోసిస్ సమస్య ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఎవరికైనా జాండీస్ వస్తుంది, సిరోసిస్ ఆల్రెడీ ఉందేమో అని అనుమానం ఉన్న వాళ్ళు కానీ ఎండోస్కోపీ చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మా ప్రొఫైలైటిక్ ముందుగానే బ్లీడింగ్ అవ్వకుండానే వాళ్ళ ప్రాబ్లం ఉంది, వీళ్ళ బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంది అని గుర్తించి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల ఇక్కడ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ అట్లా అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఇలా కాకుండా కొంతమంది గాల్బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. ఆ గాల్బ్లాడర్ స్టోన్స్ గాల్బ్లాడర్ నుంచి బయటకు వచ్చి డక్ట్లో పడి విడిపోతూ ఉంటాయి. వాటి గాల్బ్లాడర్ ఆపరేషన్ చేస్తే గాల్బ్లాడర్ పోతుంది కానీ డక్ట్లో ఉన్న స్టోన్ మాత్రం క్లియర్ అవుతుంది. సో దీనివల్ల నొప్పి కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంది. సో ఎండోస్కోపీలో ఈఆర్సీపీ అనే ప్రొసీజర్ ఉంటుంది. దాని ద్వారా గాల్బ్లాడర్ని క్లియర్ చేసి ఆ గాల్బ్లాడర్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేసి ఒక స్టెంట్ వేస్తాం. ఈఆర్సీపీ కాకుండా ఆ స్టోన్ బయటకి డక్లో పడిపోయిన స్టోన్ బయటకు తీయడానికి వేరే మార్గం అంటూ ఏం లేదు. సో ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ డిసీజ్ కూడా ఎండోస్కోపీ ద్వారా చాలా యూజ్. అలాగే కొలనోస్కోపీ అంటే కొలనోస్కోపీ అంటే ఏం లేదు, నోటి ద్వారా చేసినట్టే లెటిన్కి వెళ్ళే వైపు వచ్చి మల ద్వారా నుండి ఎండోస్కోపీ చేస్తాం. దాన్ని కొలనోస్కోపీ అంటారు. దీనిలో కూడా ఏంటంటే కొలనిక్ పాలిప్స్ అంటారు, లేకపోతే అర్లీ క్యాన్సర్స్ అంటారు. ఇవన్నీ తొందరగా ట్రీట్ చేసి మనం ఈజీగా ట్రీట్ చేసుకుంటాం. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ అన్ని ఎండోస్కోపీ కానీ ఇంకా అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చాలా ఉన్నాయి. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు, థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటారు. ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా వైజాగ్లో మన హాస్పిటల్లో చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర ఉన్న లోకల్ పాపులేషన్కి కొంచెం ఈ సేవలన్నీ దగ్గరికి వచ్చేలా చేయడానికి అనేది మా ప్రయత్నం. ఎండోస్కోపీ సర్వీసెస్